రైట్. గుడ్ మార్నింగ్. సో మెయిన్గా ఈరోజు అయితే కనుక అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బయట అబ్జర్వ్ చేస్తే మనకు చాలామందికి ఏంటంటే బ్యాటరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. కొన్ని బ్యాటరీలు అయితే కనుక డిటెక్ట్ అవ్వకపోవడం, కొన్ని బ్యాటరీస్ అయితే కనుక మనకు బ్యాకప్ రాకపోవడము, లేదా కొన్ని బ్యాటరీస్ అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా కొన్ని బ్యాటరీస్ తీసుకుంటే కనుక 40% నుంచి 0%కి డ్రాప్ అవ్వడము, లేకపోతే కొన్ని బ్యాటరీస్ అయితే కనుక 70% నుంచి 20 లేదా 30%కి డ్రాప్ అవ్వడం. ఇలా డ్రాప్ అయిన వాటన్నిటికీ మనము బ్యాటరీ ఓపెన్ చేయాల్సిన పని లేకుండా నార్మల్గా అయితే కనుక ఒక బ్యాటరీ ఓపెన్ చేస్తే మనకు లోపల సెల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. బ్యాటరీ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ చేయాల్సిన పని లేకుండా, అంటే ఈ విధంగా ఇది న్యూ బ్యాటరీ అండి. సో బ్యాటరీ ఓపెన్ చేయాల్సిన పని లేకుండా ఈ ఉన్న బ్యాటరీని మనం ఏం చేస్తామంటే రిపేర్ చేసిస్తాం. అంటే హెల్త్ కావాలంటే హెల్త్ పెంచుతాము, కెపాసిటీ కావాలంటే కెపాసిటీ పెంచుతాము. ఏవైనా బ్యాటరీస్ అనేవి డ్రాప్ అవుతున్నాయంటే 40% నుంచి 0కి డ్రాప్ అవుతున్నా సరే, ఎక్కువగా ఇప్పుడు వచ్చే ఇంపోర్ట్ ల్యాప్టాప్స్లలో మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీస్ అన్నీ కూడా డ్రాప్ అవుతున్నాయి. అలా ఎవరి బ్యాటరీస్ అయినా సరే డ్రాప్ అయినా సరే నేను వాటిని రిపేర్ చేసి ఇస్తాను. అలాగనే చాలామందికి డౌట్ ఉంటుంది, రిపేర్ అంటే సరే ఇలా ఓపెన్ చేస్తారేమో అని చెప్పేసి. ఆ బ్యాటరీస్ని ఓపెన్ చేయకుండానే మనం సపరేట్గా మిషన్స్ని యూజ్ చేసుకుని బ్యాటరీని రిపేర్ చేస్తాం. అలా వాటిని యూజ్ చేయడానికి సపరేట్గా మిషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 100% ఓపెన్ చేయాల్సిందంటే ఓపెన్ చేయాల్సిన పని లేదు. కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కదు, మళ్ళీ వేరే బ్యాటరీ పెడితే కనుక బ్రహ్మాండంగా ఛార్జింగ్ ఎక్కుతుంది. సర్వీస్ సెంటర్లో ఏం చేస్తారంటే అలాంటి వాటికి కొత్త బ్యాటరీ మార్చుకొని పాత బ్యాటరీ పోయిందంటారు. కానీ ఒరిజినల్గా బ్యాటరీ లోపల ఉండే సెల్స్, అంటే ఇది ఓపెన్ చేయని బ్యాటరీ, ఇది ఓపెన్ చేసిన బ్యాటరీ, ఈ బ్యాటరీ లోపల ఉండే సెల్స్ బాగానే ఉంటాయి. కానీ దీని లోపల మనకు ఒక బోర్డు ఉంటుంది, దీని లోపల మనకు ఒక లాజిక్ బోర్డు అనేది ఉంటుంది, ఈ బోర్డు లోపల ఒక ఐసీ ఉంటుంది, దాని లోపల ప్రోగ్రామ్ ఉంటుంది, అదే ఈఈపీ రామ్. ఆ ప్రోగ్రామ్ కరెక్ట్ అయిపోయిందనుకోండి మనకు బ్యాటరీ అనేది డిటెక్ట్ అవ్వదు. బ్యాటరీ డిటెక్ట్ అవ్వకపోతే సర్వీస్ సెంటర్లలో వీళ్ళు చెప్పే మాట ఏంటంటే ఆ బ్యాటరీ పోయింది సార్, మీరు బ్యాటరీ మార్చుకోండి అంటారు. కానీ ఒరిజినల్గా బ్యాటరీ పోలేదు, అందులో ఉండే ప్రోగ్రామ్ పోయింది. జస్ట్ మనం బ్యాటరీ ఓపెన్ చేయకుండా ఆ ప్రోగ్రామ్ మార్చుకున్నా మీకు 100% బ్యాటరీ అనేది వర్క్ అవుతుంది. ఎక్కడైనా ఎవరైనా సర్వీస్ సెంటర్లలో బ్యాటరీ మార్చాలి అనుకుంటే కనుక ఫస్ట్ తీసుకొస్తారంటే నా దగ్గరికి తీసుకురండి, కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. 100% నిజంగా అసలు బ్యాటరీ పోయిందా లేదా క్లియర్గా చెక్ చేసి మరీ మీకు చెప్తాను. ఒకవేళ బ్యాటరీ లోపల ఉన్న సెల్స్ బాగున్నాయి అనుకుంటే కనుక ఆ బ్యాటరీని ఏం చేస్తారంటే నేను ఓపెన్ చేయకుండానే మీకు రిపేర్ చేసి కూడా ఇస్తాను. అంటే బ్యాటరీ ఓపెన్ చేయాల్సిన పని లేదు. సో ప్రతి బ్యాటరీకి కూడా ఇప్పుడు ఇంతకుముందు పాత బ్యాటరీలలో అయితే కనుక మనకి ఈ విధంగా సెల్స్ ఉంటాయి, అంటే ఈ టైప్ బ్యాటరీస్ అన్నీ తీసుకుంటే ఇలా సెల్స్ ఉంటాయి మనకి. కానీ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఇంపోర్ట్ బ్యాటరీలలో అయితే కనుక మొబైల్ సెల్స్ ఎలాగైతే ఉంటాయి, మొబైల్ లోపల ఉండే బ్యాటరీ ఆ టైప్లలో ఇస్తున్నాడు. సో ఏది ఏమైనా, అది లెనోవో కంపెనీ బ్యాటరీస్ అయినా, డెల్ కంపెనీ అయినా, హెచ్పి కంపెనీ అయినా సరే 100% కెపాసిటీ, అంటే బ్యాకప్ పెంచుతాము, హెల్త్ బాగలేకపోతే హెల్త్ పెంచుతాము, లేదంటే ఏదైనా బ్యాటరీస్ డ్రాప్ అవుతున్నాయంటే అలాంటివి కూడా రిపేర్ చేసిస్తాం. అయితే మెయిన్గా మాత్రం ఓన్లీ ఒరిజినల్ బ్యాటరీస్కి మాత్రమే వర్క్ అవుతుంది. ఎవరైనా కంపాటబిలిటీ ఉంటే కనుక దానికి పాజిబిలిటీ లేదు. 99% ల్యాప్టాప్లకు ఒరిజినల్ వాడుకుంటేనే బెస్ట్. దాన్ని మనం ఏదైనా చేయగలం. ఆ రిపేర్ చేయడానికి మన దగ్గర సొల్యూషన్ అనేది ఉంది. సో మీకు ఎవరికైనా సరే బ్యాటరీస్ అనేవి ప్రాబ్లం ఉంటే, అంటే సర్వీస్ సెంటర్లో బ్యాటరీ మార్చుకోండి అని చెప్పినా, లేదా మీ బ్యాటరీ డ్రాప్ అవుతున్నా సరే నా దగ్గరికి తీసుకొని రండి. మా అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే కనుక అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. అలాగే నా నెంబర్ ఉంటుంది, మీకు నెంబర్ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. క్లియర్గా నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా చాలు. మీరు వాట్సాప్ పెట్టేటప్పుడు ప్రతి బ్యాటరీ పైన ఇక్కడ పార్ట్ నెంబర్ ఉంటుంది, ఆ పార్ట్ నెంబర్ పెట్టినా పర్లేదు. ఇంకా కుదిరితే కనుక నాకు బ్యాటరీ పంపిస్తే ఇంకా హ్యాపీ అండి. నాకు బ్యాటరీ పంపించారంటే కనుక దాన్ని చెక్ చేసి నిజంగానే బ్యాటరీ పోయిందా పోలేదా. ఒకవేళ బ్యాటరీ పోతే ఓకే, ఖచ్చితంగా రీప్లేస్ చేసుకోవాల్సిందే. బ్యాటరీ పోకపోతే కనుక, అంటే లోపల ఉన్న సెల్స్ బాగానే ఉన్నాయి అయినా డిటెక్ట్ అవ్వకపోతే దాన్ని నేను రిపేర్ చేసి ఇస్తాను. మీరు అనుకోవచ్చు, సార్ రిపేర్ చేసినందుకు ఎక్కువ తీసుకుంటారని. అలాంటిది ఏమీ లేదండి, తక్కువ కాస్ట్లోనే. కొత్త బ్యాటరీ ఎంత అవుతుందో దాంట్లో జస్ట్ 25% మాత్రమే నేను తీసుకుంటాను. లేదంటే కనుక 300 నుంచి 350లోనే మీకు బ్యాటరీ అనేది రిపేర్ చేసి ఇస్తాను. థ్యాంక్ యూ.